వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్ 8. మీలో ఎవరైతే పార్ట్ 8 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 7 వరకు చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఈరోజు పార్ట్లో డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సారీ అండి, బ్యాక్గ్రౌండ్లో నాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. The ratio between two numbers is 2:3. If each number is increased by 4, the ratio between them becomes 5:7. The difference between the numbers is. మనకి ఏమి ఇచ్చారండి ప్రాబ్లంలో? 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు 2:3 అని. ఆ 2 నెంబర్స్కి కూడా 4 ఇంక్రీజ్ అయినాయి అంట. సో ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ రెండు కూడా 4 ఇంక్రీజ్ అయినట్లయితే ఇంక్రీజ్ అయిన తరువాత వాటి యొక్క రేషియో ఇచ్చారు 5:7 అని. అయితే డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ని 2 మెథడ్స్లో చెప్తానండి. ఫస్ట్ మెథడ్ ఏదైతే డిస్కస్ చేస్తున్నానో చాలా ఇంపార్టెంట్ మెథడ్, అది మిక్చర్ అండ్ ఎలిగేషన్స్కి యూజ్ అవుతుంది. మనకి ఈ రేషియో అండ్ ప్రపోర్షన్లోనే చాలా ఎగ్జాంపుల్స్కి ఇదే మెథడ్ యూజ్ అవుతుంది, సింపుల్గా సాల్వ్ చేసే మెథడ్. కాబట్టి నేర్చుకోండి. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి? 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు. ఎంతని ఇచ్చారండి? 2:3 అని ఇచ్చారు. రెండు నెంబర్స్కి కూడా ఇంక్రీజ్ అయినాయి అంటే యాడ్ చేశారు. ఎంత? 4 కదా. సో ఇంక్రీజ్ అయ్యిందంటే యాడ్ అయినట్లే కదా. +4 రెండు రేషియోస్కి యాడ్ అయ్యాక వచ్చిన రేషియో ఎంతండి? 5:7. ఓకేనా? ఇంతవరకు రాసుకోండి. మనకి ఇచ్చిన డేటానే మనం రాసుకున్నాం. ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు 2:3 అని. ఆ 2 నెంబర్స్ కూడా 4 ఇంక్రీజ్ అవ్వటం వల్ల, అంటే రెండు నెంబర్స్కి మనం 4 యాడ్ చేస్తేనే కదా ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి +4 అని రాసుకున్నాము. ఇప్పుడు రెండు నెంబర్స్ 4 ఇంక్రీజ్ అవ్వటం వల్ల వచ్చిన రేషియో ఎంత ఇచ్చారో 5:7 అని అది కూడా రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్, ఈ రేషియో పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రాస్గా మల్టిప్లై చేయండి. ఓకేనా? మల్టిప్లై చేయటం అంటే 5 3s are 15, అలానే 7 2s are 14. ఒకటి 15 వచ్చింది, ఒకటి 14 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ రేషియోలో ఇచ్చిన నెంబర్స్ యొక్క సైన్ ఏంటండి? సేమ్ కదా అన్నిటికీ. 2 అంటే పాజిటివ్, 3 పాజిటివ్, 5 పాజిటివ్, 7 పాజిటివ్. అన్ని సింబల్స్ కూడా వీటన్నింటి సైన్స్ ఒకటే అయినప్పుడు మల్టిప్లై చేసి ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దాంట్లో నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. క్లియర్ అయిందా? చెప్తాను. 5 3 క్రాస్గా మల్టిప్లై చేయమన్నాను. 5 3s are 15, 7 2s are 14. ఇప్పుడు ఏం చేయాలండి? వీటి యొక్క సైన్స్ సేమ్ కాబట్టి, అంటే అన్ని పాజిటివ్ నెంబర్సే కాబట్టి రేషియోలో కూడా ఉంది. సైన్స్ సేమ్గా ఉన్నప్పుడు పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 15లో నుంచి 14ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? 15 - 14 = నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలంటే ఈ మధ్యలో ఏదైతే మిడిల్లో యాడ్ చేసిన నెంబర్స్ ఉంటాయో వాటిని కొత్తగా వచ్చిన రేషియోతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా క్రాస్గానే 7ని 4తో, 5ని 4తో. 5 4s are 20, 7 4s are 28. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఈ మిడిల్ నెంబర్స్ యొక్క సైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. +4 రెండింటి సైన్స్ సేమ్ కాబట్టి, రెండింటి సైన్స్ సేమ్గా ఉన్నప్పుడు ఏం చేసాం మనం? ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దాంట్లో నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేసాం. అంటే 28 - 20. ఓకే? 15 - 14 ఏమవుతుందండి? 1 = 1 పార్ట్. ఓకేనా? రేషియోలో ఇచ్చింది ఎప్పుడు మనం పార్ట్స్గానే కన్సిడర్ చేస్తాం కదా. సో 1 పార్ట్ = 28 - 20 అంటే 8. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకటి 2, ఒకటి 3 అయితే మధ్య డిఫరెన్స్ ఏమవుతుందండి? 3 - 2 1 పార్ట్. 1 పార్ట్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. అంటే రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంతండి? 8. ఓకేనా?
మీకు ఇది అర్థమైతే చాలండి, మీరు అసలు ఎన్ని మోడల్ ప్రాబ్లమ్స్ సింపుల్గా సాల్వ్ చేయగలుగుతారు. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనకి 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారండి, 2:3 అని. 2:3 అని రాసుకున్నాం. ఆ 2 నెంబర్స్ని 4 ఇంక్రీజ్ అయినాయి అంట. ఇంక్రీజ్ అవ్వటం అంటే ఆ 4 అనేది ఆ నెంబర్స్కి యాడ్ చేస్తాం కాబట్టి +4 అని రాసుకున్నాం. 4 యాడ్ అయ్యాక ఆ నెంబర్స్ యొక్క రేషియో ఏమి ఇచ్చారండి, 5:7 అని ఇచ్చారు. దీని నుంచి మనం ఏం చేయాలి అంటే వన్ పార్ట్ యొక్క రేషియోలో 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 1 పార్ట్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం 2 స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ 2 రేషియోస్ని మల్టిప్లై చేసుకోవాలి క్రాస్గా. అంటే 7 2s are 5 3s are. మల్టిప్లై చేసి సబ్స్ట్రాక్ట్ చేయాలా యాడ్ చేయాలా అంటే రెండింటికి రేషియోస్లో పాజిటివ్సే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటినీ కూడా మనము సబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో ఆ పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫైనల్గా కిందున్న రేషియోతో మిడిల్లో ఉన్న నెంబర్స్ని కూడా క్రాస్గా మల్టిప్లై చేస్తాం. ఈ మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన నెంబర్స్ని యాడ్ చేయాలా సబ్స్ట్రాక్ట్ చేయాలా అనేది మనకి ఈ మిడిల్లో ఉన్న నెంబర్స్ యొక్క సైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండింటి సైన్లు కనుక సేమ్ ఉన్నట్లయితే ఇవి 2 ప్లస్ ఉన్నవ్వండి, ఇవి 2 మైనస్ ఉన్నవ్వండి. రెండింటికి సైన్లు సేమ్ ఉంటే మల్టిప్లై చేసి యాడ్ చేయటమే. అలానే సేమ్ ఉన్నట్లయితే మల్టిప్లై చేసి పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. అదే డిఫరెన్స్గా ఉన్నాయి అనుకోండి, అంటే ఇది +4 ఇది -4 అనుకోండి, మల్టిప్లై చేసి రెండింటిని యాడ్ చేస్తాం. ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో చెప్తాను మీకు. ఓకే, జస్ట్ అలా చేసుకొని రెండింటిని ఈక్వల్ చేసి 1 పార్ట్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయటమే. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్. డిఫరెన్స్ కూడా 1 పార్టే కాబట్టి ఫైండ్ అవుట్ చేసింది సరిపోయింది. అదే ఆ సమ్ ఆఫ్ నెంబర్స్ అన్నారు అనుకోండి, 2 + 3 5 పార్ట్స్ కాబట్టి 5 × 8 5 8s are 40 ఆన్సర్ అవుతుంది. వాళ్ళు ఎలా అయినా అడగనివ్వండి, మనం 1 పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తే చేయగలుగుతాము అని ప్రీవియస్ పార్ట్స్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా అండి, క్లియర్ అయింది కదా. సెకండ్ మెథడ్ ఏంటో చెప్తాను. సేమ్ ప్రాబ్లం, సెకండ్ మెథడ్. 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారండి మనకి 2:3 అని. ఆ 2 నెంబర్స్కి కూడా 4 యాడ్ చేసామన్నారు కాబట్టి రేషియో 2:3 అని ఇచ్చారు అంటే ఆ నెంబర్స్ ఏమై ఉంటాయండి, ఒకటి 2x అవుతుంది, ఒకటి 3x అవుతుంది. సో ఈ 2 నెంబర్స్కి 4 యాడ్ చేయటం వల్ల వచ్చిన రేషియో కూడా ఇచ్చారు కాబట్టి 2x + 4/3x + 4 = 4 యాడ్ చేయటం వల్ల మనకి ఇచ్చిన రేషియో ఏంటండి 5:7 కాబట్టి 5/7. 7 2s are 14x + 7 4s are 28 = 5 3s are 15x + 5 4s are 20. 15x - 14x = x. 28 - 28 x = 8 వచ్చింది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 3x - 2x = x కాబట్టి ఆన్సర్ 8. లేదా మీరు 3 × 8 - 2 × 8 చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, క్లియర్ అయింది కదండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాము. మీకు ఈ పైన చెప్పిన ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది ఈ పార్ట్లోనే. ఓకేనా, నెక్స్ట్. The students in 3 classes are in the ratio 2:3:5. If 20 students are increased in each class, the ratio changes to 4:5:7. Originally total number of students was. 3 క్లాసెస్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క రేషియో ఇచ్చారండి మనకి 2:3:5 అని. అయితే 20 స్టూడెంట్స్ని ఇంక్రీజ్ చేయటం వల్ల, ప్రతి క్లాస్లో కూడా 20 స్టూడెంట్స్ని ఇంక్రీజ్ చేయటం వల్ల రేషియో ఎలా చేంజ్ అయిందండి, 4:5:7 అయ్యిందంట. అయితే ఒరిజినల్గా ఈ 20 మెంబర్స్ని యాడ్ చేయక ముందు టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ ఉన్న రేషియో ఏంటండి 2:3:5. నెక్స్ట్ ఏమి ఇచ్చారండి, ప్రతి క్లాస్లో కూడా 20 స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు అంటే +20 +20 +20 ఇలా ఇంక్రీజ్ చేయటం వల్ల రేషియో ఏం చేంజ్ అయిందన్నారండి
4:5:7 అయ్యింది అన్నారు. ఓకే, మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఏం చేసుకున్నాం, ఇట్లా 2 రేషియో పార్ట్స్ ఉన్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ 3 ఉన్నాయి రేషియో పార్ట్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మీ ఇష్టం, ఫస్ట్ ఈ 2 పార్ట్స్ అయినా చేసుకోవచ్చు, ఈ 2 పార్ట్స్ ద్వారా ఎలా చేసుకున్న ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఏం చేసామండి, మనం రేషియోస్ని మల్టిప్లై చేసుకున్నాం. 4 3s are 12, 5 2s are 10. రెండింటికి సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి 4 × 3 - 5 × 2 ఈక్వల్స్ టు, సెకండ్ స్టెప్ ఏంటి, ఈ కింద రేషియోతో మిడిల్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు ఏం చేస్తాం, ఈ మిడిల్లో ఉన్న నెంబర్ యొక్క రెండింటికి సైన్స్ సేమ్ పాజిటివే ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేసి ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో ఆ పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. సో 5 20s are 100, 5 × 20 - 4 20s are 80 కాబట్టి 4 × 20. సో 4 3s are 12 - 5 2s are 10. 12 - 10 ఎంత అవుతుందండి, 2 పార్ట్స్. రేషియోతో మల్టిప్లై చేసేది ఎప్పుడు కూడా పార్ట్స్. 2 పార్ట్స్ ఈక్వల్స్ టు 100 - 80, దట్ ఈక్వల్స్ టు 2 పార్ట్స్ ఈక్వల్స్ టు 20. 2 1s are 1. సో 1 పార్ట్ ఈక్వల్స్ టు 10 అవుతుంది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఒరిజినల్గా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అన్నారు. సో ఒరిజినల్గా ఇవి 20 మెంబర్స్ యాడ్ అవ్వకముందు ఉన్న రేషియో ఏంటండి మనకి, 2:3:5. సో 2 + 3 + 5 ఏమవుతుంది, మొత్తం 10 పార్ట్స్ అవుతుంది. ఒక పార్ట్ వాల్యూ 10 అంటే 10 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది, 10 × 10 దట్ ఈక్వల్స్ టు 100. ఓకేనండి, మీరు ఈ రెండు తీసి చేసుకున్నా కూడా సేమ్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, 5 5s are 25, 7 3s are 21 కాబట్టి 25p - 21p ఈక్వల్స్ టు 5 2s are 100, 7 2s are 140 కాబట్టి 140 - 100 దట్ ఈక్వల్స్ టు 4p ఈక్వల్స్ టు 40, p ఈక్వల్స్ టు 10. 1 పార్ట్ వాల్యూ 10 వచ్చింది కాబట్టి టోటల్ 2 + 3 + 5 10 పార్ట్స్ ఈక్వల్స్ టు 10 × 10 దట్ ఈక్వల్స్ టు 100. మీరు ఏ రెండు పార్ట్స్ యూస్ చేసినా కూడా మనకి ఆన్సర్ ఒకటే వస్తుంది. ఇలా 3 రేషియో పార్ట్స్, 2:3:5 ఇట్లా మనకి 3 రేషియో పార్ట్స్ ఇచ్చినప్పుడు మీరు ఏ రెండు యూస్ చేసి సాల్వ్ చేసినా కూడా ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది. క్లియర్ అయింది కదండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 2 numbers are in the ratio 2:3. If 2 is subtracted from the first and 2 is added to the second, the ratio becomes 1:7. The sum of the numbers is, మనకి 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చారు 2:3 అని. ఒక ఫస్ట్ నెంబర్ నుంచి 2ని సబ్స్ట్రాక్ట్ చేశారంట, సెకండ్ నెంబర్కి ఏమో 2ని యాడ్ చేశారంట. ఇలా చేయటం వల్ల వచ్చిన కొత్త రేషియో ఇచ్చారు 1:2 అని. అయితే మనల్ని సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్ ఒక మోడల్ అయితే ఇది ఒక మోడల్. అంటే సాల్వ్ చేసే విధానం ఒకటే అండి. ప్రీవియస్ పార్ట్స్లోనేమో రెండింటికి యాడ్ చేయటమే జరిగింది. ఇక్కడ ఏమైందంటే ఒకదానికి యాడ్ చేశారు, ఒకదానికి సబ్స్ట్రాక్ట్ చేశారు. అలాంటప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మనకి ఇచ్చిన రేషియో 2:3 నెంబర్స్ యొక్క రేషియో. అయితే ఫస్ట్ నెంబర్కి 2 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ నెంబర్ నుంచి 2ని సబ్స్ట్రాక్ట్ చేశారంట -2, సెకండ్ నెంబర్ నుంచి 2కి యాడ్ చేశారంట +2. ఇలా చేయటం వల్ల వచ్చిన కొత్త రేషియో ఏమైంది, 1:2 అయ్యింది. ఓకేనా, ఇది వచ్చాక మనం ఏం చేయాలండి, ఫస్ట్ క్రాస్గా మల్టిప్లై చేసుకుంటాం రేషియో పార్ట్స్ని. 2 2s are 4, 3 1s are 3 కాబట్టి 4 పార్ట్స్ - 3 పార్ట్స్. పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేసాం ఎందుకంటే వీటన్నింటి సైన్స్ సేమ్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, మిడిల్లో ఉన్న నెంబర్స్ని కింద ఉన్న రేషియోతో మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేసేటప్పుడు మిడిల్లో ఉన్న నెంబర్స్ యొక్క సైన్స్ సేమ్ ఉన్నాయా అండి, లేదు. ఒకటి -2 అయితే ఒకటి +2 ఉంది. సైన్స్ రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు క్రాస్గా మల్టిప్లై చేసి యాడ్ చేసేయటమే. ఓకేనా, సైన్స్ రెండు సేమ్ ఉన్నట్లయితే మనం మల్టిప్లై చేసి పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. సైన్స్ రెండు డిఫరెంట్గా ఉన్నట్లయితే డైరెక్ట్గా మల్టిప్లై చేసి యాడ్ చేసేసుకోవటమే. 1 2s are 2 + 2 2s are 4. ఇంకొక విషయం, 1 2s are 2 మళ్ళీ 2 × -2 అంటే -4 కాబట్టి 2 - 4 వస్తుంది అనుకోవద్దు. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. జస్ట్ ఈ సైన్స్ మీరు యాడ్ చేయటం మల్టిప్లై చేయటం కోసం మాత్రమే చూసుకోవాలి. ఓకేనా అండి. ఇప్పుడు రెండింటికి ప్లస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనం పెద్ద వాల్యూలోంచి చిన్న వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేసాం. కానీ ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి మల్టిప్లై చేసి యాడ్ చేసుకోవటమే. మీకు ఈ నెగిటివ్ సింబల్స్తో అసలు ఎలాంటి కనెక్షన్ ఉండదండి. నెగిటివ్ ఉంది కాబట్టి -4 వస్తుంది, ఇట్లాంటివి అసలు పెట్టుకోవద్దు మీరు. జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయటమే. రెండింటి సింబల్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనకి ఈ సైన్స్తో అవసరం లేదు. సైన్స్ మనం కేవలం యాడ్ చేయాలా సబ్స్ట్రాక్ట్ చేయాలా అన్న ఒక్క పాయింట్ కోసం చూసుకోవటమే. ఓకేనా. అదే రెండు పాజిటివ్స్ ఉన్నట్లయితే మల్టిప్లై చేసి ఏదైతే పెద్ద వాల్యూ ఉంటుందో దానిలో నుంచి చిన్న వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. క్లియర్ అయింది కదండి. ఆ పాయింట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెగిటివ్ ఆ పాజిటివ్ ఆ రెండింటి సైన్స్ సేమ్గా ఉన్నాయా డిఫరెంట్గా ఉన్నాయా అనేది ఒకటి సేమ్గా ఉంటే పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. డిఫరెంట్గా ఉంటే మల్టిప్లై చేసుకొని యాడ్ చేసుకుంటాము. ఈ సైన్స్ ఏమి కన్సిడర్ చెయ్యం, మనం మల్టిప్లై చేసిన వాల్యూస్కి కన్సిడర్ చెయ్యం. అర్థమైందా. 1 2 * 2 అని రాసుకున్నాం, 2 2 * 4 అని రాసుకున్నాం. అంతేగాని ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 2 * -4 అవుతుంది అని రాసుకోకూడదు. ఓకేనా. నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనే ఆ సైన్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు కన్సిడర్ చేయకూడదు. జస్ట్ యాడ్ చేయాలా సబ్స్ట్రాక్ట్ చేయాలా అన్న దానికోసం మాత్రమే చూసుకోవాలి. ఓకేనా అండి. సో 4p - 3p అంటే 1 part = 6 అయ్యింది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటండి, సమ్ ఆఫ్ నెంబర్స్ కాబట్టి నెంబర్స్ ఏమవుతాయి 2:3 అంటే ఒకటి 2x అవుతుంది, ఒకటి 3x అవుతుంది. 2x + 3x = 6x, దట్ ఈక్వల్స్ టు 2x + 3x యాడ్ చేయాలి కదా 5x. 5 × 6 5 6 are 30. ఆర్ మీరు 2 నెంబర్స్ ఒకటి 2x ఒకటి 3x అయితే ఒకదానికి ఎలా ఫస్ట్ మెథడ్లో చెప్పాను చూడండి. ఫస్ట్ నెంబర్కి సబ్స్ట్రాక్ట్ చేశారు కాబట్టి 2x - 2 సెకండ్ నెంబర్కి యాడ్ చేశారు కాబట్టి 3x + 2 మారిన రేషియో 1/2. ఇలా చేసి మీరు సింప్లిఫై చేసుకున్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనండి. ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను. What number should be subtracted from the terms of the ratio 11:15 so as to make it as 2:3? ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారండి, ఏ నెంబర్నైతే రెండింటి నుంచి సబ్స్ట్రాక్ట్ చేయటం వల్ల 11:15 ఉన్న రేషియో 2:3 అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే. ఫస్ట్ ఉన్న రేషియో ఏంటండి 11:15. రెండింటి నుంచి ఏ నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయటం అంటే రెండింటి నుంచి సబ్స్ట్రాక్ట్ చేసే నెంబర్ సేమ్, మనకు అదేదో తెలియదు కాబట్టి -x అనుకుంటాం. నెక్స్ట్ సో యాజ్ టు మేక్ ఇట్ యాజ్ 2:3. 2:3 అవ్వాలి. రేషియో ఏమవ్వాలి 2:3 అవ్వాలి. సేమ్ స్టెప్ ఫాలో అవ్వండి. ఓకేనా. ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ రేషియోస్ని మనం మల్టిప్లై చేసుకుంటాం. మల్టిప్లై చేసుకొని 11 3 * 33, ఇది 15 కదండి. 15 2 * 30 కాబట్టి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనం 11 × 3 - 15 × 2 = ఇప్పుడు రెండింటి నుంచి మైనస్ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం, రెండింటి నుంచి ఎక్స్ వాల్యూస్ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. రెండింటి యొక్క సైన్స్ సేమ్ నెగిటివ్ కాబట్టి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 3x - 2x. ఇక్కడ 3x పెద్ద నెంబర్ ఎలా అవుతుంది, 2x చిన్న నెంబర్ ఎలా అవుతుంది అని కూడా కొంతమందికి డౌట్ ఉండొచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందండి, 2x 3x ఉంది. ఎక్స్ ప్లేస్లో మీరు ఎంతైనా తీసుకోండి. ఎక్స్ ప్లేస్లో 1 తీసుకున్నారనుకోండి, 2 1s are 2, 3 1s are 3. అంటే ఏది పెద్ద నెంబర్ అయింది 3. సో ఎక్స్కి ముందు మనం మల్టిప్లై చేసే నెంబర్ ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే పెద్ద వాల్యూ అవుతుంది. కాబట్టి మనం 3x - 2xగా రాసుకున్నాం. 11 3s are 33 - 15 2s are 30 = 3x - 2x x. సో x = 3. సో ఆ రెండు నెంబర్స్ నుంచి మనం ఎంత సబ్స్ట్రాక్ట్ చేస్తే రేషియో 2:3 అవుతుందంటే 3ని సబ్స్ట్రాక్ట్ చేస్తే. ఓకేనా అండి.
క్లియర్ అయింది కదా. మనకు ఒక రేషియో ఇచ్చి దాని నుంచి సమ్ యాడ్ చేస్తున్నారు, సబ్స్ట్రాక్ట్ చేస్తున్నారు అని ఇచ్చి ఇంకొక రేషియో ఇచ్చి మనల్ని ఏమి ఫైండ్ అవుట్ చేయమన్నా ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ రెండు రేషియోస్ని క్రాస్గా మల్టిప్లై చేయగా ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాము. సెకండ్, ఈ కింది ఇచ్చిన రేషియోతో మిడిల్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మిడిల్లో ఉన్న నెంబర్స్ రెండు కనుక సేమ్ సైన్ కలిగి ఉంటే సేమ్ పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తాం. అదే ఇవి రెండు డిఫరెంట్ సైన్స్ అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నట్లయితే మల్టిప్లై చేసి రెండింటిని యాడ్ చేస్తాం. అలా మల్టిప్లై చేశాక యాడ్ చేసేటప్పుడు కానీ సబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కానీ వీటి ముందున్న నెంబర్ని మనం కన్సిడర్ చెయ్యం. నెంబర్ని కాదు, సైన్ని. ఓకేనా? ఇక్కడ నెగిటివ్ ఉంది కదా అని ఇప్పుడు మనం -3x -2x అలా చెయ్యం. జస్ట్ యాడ్ చేయాలా సబ్స్ట్రాక్ట్ చేయాలన్న ఆ ఒక్క పాయింట్ కోసమే దీని సైన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా అండి? క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం ఈ షార్ట్ కట్ మెథడ్ నేర్చుకుంటున్నట్లయితే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండుండొచ్చు. ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకే ఈజీగా ఉంటుంది ఇది. నాకు తెలిసి నెక్స్ట్ ఇంకొక 2 పార్ట్స్లో కూడా మనం ఇలాంటి మెథడే యూజ్ చేసుకొని ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో మీకు ఇంకా క్లియర్ అవుతుంది. ఇదే ఫస్ట్ పార్ట్ కాబట్టి మనం డిస్కస్ చేస్తుంది ఈ మోడల్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండుండొచ్చు. ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి. నెక్స్ట్ పార్ట్స్లో ఇంకొంచెం డీప్గా ఆ లెవెల్ కూడా డిస్కస్ చేసుకుందాం. 3 పార్ట్స్ కంప్లీట్ అయ్యేలోపు మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా అండి? ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.